నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ వాళ్ళు మాత్రం నోరు కంపు చేసుకుని పోటీపడి మరీ బూతులతో రెచ్చిపోయారు. వీళ్ళసలు మనుషులేనా? ఇటువంటి వారా రాజకీయాల్లో ఉన్నది అని ప్రజలు సైతం బాధపడిన పరిస్థితి. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బూత్ నేతలెవరిని ప్రజలు నెగ్గించలేదు. గట్టిగా బుద్ధి చెప్పి పంపించారు. మనిషి అన్నాక కాస్తన్నా ఉచ్చం నీచం ఉండాలన్నారు పెద్దలు. అయితే అలాంటివేమీ తమకు లేవు అన్నట్లుగా మాట్లాడటంలో కొంతమంది వైసీపీ నేతలు ముందుంటారన్న చర్చ ఎప్పటినుంచో రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబు, లోకేష్లపై రెచ్చిపోయారు వైసీపీ నేతలు. అయితే అధికారం కోల్పోయాక కొంతకాలం నిశ్శబ్దంగా కనిపించిన వైసీపీ నేతలు ఇప్పుడు మళ్ళీ సౌండ్ చేస్తున్నారు. గతంలో మాదిరిగానే నోటి దురుసు చూపిస్తున్నారు. మొన్న కొడాలి నాని చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీయగా ఇప్పుడు అదే దారిలో మరో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో వైసీపీ నేతలు మళ్లీ పాత శైలిలోనే మాట్లాడుతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. అసలు వైసీపీ నేతల ధీమా ఏంటి? ప్రభుత్వం ఏమీ చేయలేదన్న తెగింపా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని పెద్దలు చెప్పిన మాట తెలుగు సమాజంలో చాలా కాలంగా వినిపిస్తూ వస్తోంది. మనిషి మాట్లాడే మాటలు అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, సమాజం మీద అతని ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే వారు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు. గత కొన్నేళ్లుగా ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయటం రాజకీయాల్లో సహజమే. కానీ ఆ విమర్శలు ఒక పరిమితి దాటినప్పుడు ప్రజల్లో ప్రతికూల భావనలు పెరుగుతాయి. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి కొంతమంది నేతలు నాడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా దూషించారు. జనసేన, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. వారి ఇంట్లో ఆడవాళ్లపై బూతు పోస్టులు పెట్టారు. కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. ఎంతో చేసి జగన్ను ఆనందపరిచినందుకు వారికి కొన్ని పదవులు వచ్చాయి. ఏకంగా కొందరికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు జగన్. ఎవరు ఎక్కువ తిడితే వారికి జగన్ పెద్ద పీట వేస్తూ ఉండటంతో నాడు వైసీపీ నేతలు ఒకరిని మించి ఒకరన్నట్లుగా జనసేన, టీడీపీలపై రెచ్చిపోయారు. అవకాశవాదం కోసం పరితపించారు. అయితే అధికారం కోల్పోయాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ లీడర్స్ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఏమీ చేయలేదులే అన్న ధీమానో ఏమో తెలియదు కానీ రోజా, కొడాలి నాని లాంటి వారు మళ్లీ గతంలో మాదిరిగానే ఘాటు భాష మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రోజా. రాజకీయాల్లో విమర్శలు కామన్. అయితే ఆ విమర్శలు హుందాగా ఉండాలి. రాజకీయపరమైన విమర్శలు మాత్రమే అయి ఉండాలి. నోటికొచ్చినట్టు కామెంట్లు చేయటం వల్లే వైసీపీని ప్రజలు ఇంటికి పంపారు అన్న వాదనలు ఉన్నాయి. అయినా వారిలో మార్పు రాలేదు అంటున్నారు. నిజానికి వైసీపీలో చాలా మంది నేతలు బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయిన వాళ్లే. అటువంటి వారికి జగన్ పెద్దపీట వేశారు అన్న విమర్శలు మూటగట్టుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం పాటు రాజకీయ వాతావరణం కాస్త నిశ్శబ్దంగా కనిపించింది. ఎన్నికల తర్వాత సాధారణంగా పార్టీలో ఆత్మ పరిశీలన జరుగుతోంది. ప్రజలు ఎందుకు తమను తిరస్కరించారు, ఎక్కడ తప్పు జరిగింది అనే విషయాలపై నాయకులు ఆలోచిస్తారని రాజకీయంగా ఓ అభిప్రాయం ఉంటుంది. ఆ దశలో కొంతకాలం పాటు వైసీపీ నాయకులు కూడా పెద్దగా ఘాటు వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్నట్టు కనిపించారు. కానీ ఇటీవల మళ్లీ కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కొడాలి నాని ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చలకు కారణమయ్యాయి. అదే సమయంలో మరో మాజీ మంత్రి రోజా చేసిన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు వార్తలో నిలిచాయి. దీంతో వైసీపీకి చెందిన కొంతమంది నేతలు మళ్లీ పాత శైలిలోనే మాట్లాడుతున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. నిజానికి కూటమి వచ్చాక ముందు అరెస్టు అయ్యేది కొడాలి నాని, రోజయ్య అని అప్పట్లో చర్చ జరిగింది. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. కొడాలి నానిపై ఉన్న కేసులు, అలాగే రోజాపై ఉన్న ఆడుదాం ఆంధ్ర కేసు ఎక్కడిదాకా వచ్చాయో తెలియదు. కానీ ఇక తమను ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్న తెగింపు ఏమో కానీ రోజా, కొడాలి నానిలు మాత్రం మళ్లీ తమ పాత స్టైల్లో మీడియా ముందు రెచ్చిపోతున్నారు. వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, మిగతా వైసీపీ లీడర్స్ కూడా ఇదే తరహాలో సౌండ్ పెంచి మాట్లాడుతున్నారు. అంతేకాదు రెడ్ బుక్ తమను ఏమీ చేయలేదని కూడా సవాలు విసురుతూ ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ ప్రజలు ఆశించే విషయం ఏంటంటే నాయకులు పరస్పరం గౌరవాన్ని కాపాడుకుంటూ మాట్లాడాలని. ఒక పార్టీ నాయకుడు మరో పార్టీని విమర్శించడం రాజకీయ ప్రక్రియలో భాగమే, కానీ వ్యక్తిగత దూషణలు లేదంటే బూతుల వ్యాఖ్యలు చేసినప్పుడు అది రాజకీయాల ప్రతిష్టకే నష్టం కలిగిస్తోంది. అచ్చెన్నాయుడు అడ్డంగా గాడిదలా పెరిగాడు అంటూ రోజా చేసిన దారుణమైన కామెంట్స్, బాడీ షేమింగ్ చేయటం ఇవన్నీ సొంత పార్టీ కార్యకర్తల్లోనే నెగటివ్ అవుతున్నాయి. రోజా లాంటి నోటు దురుసు నేతల వల్లే జగన్ గద్దె దిగారని వైసీపీ కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా చర్చ జరుగుతున్న ప్రశ్న ఏంటంటే వైసీపీ నేతలకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది అని. ప్రతిపక్షంలో ఉండటంతో మళ్లీ రాజకీయంగా దూకుడు పెంచాలని చూస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అసలు విషయానికొస్తే రాజకీయ నాయకుల మాటలు కేవలం రాజకీయ వేదికలకే పరిమితం కావు. ఆ మాటలు ప్రజల్లోకి వెళ్తాయి, ప్రజలు వాటిని వింటారు, చర్చిస్తారు. అందుకే రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా సమాజంపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో ఉన్న నాయకులు తమ భాషపై మరింత జాగ్రత్తగా ఉండాలి. జగన్ హయాంలో రెచ్చిపోయారు సరే, కూటమి ప్రభుత్వంలో కూడా అదే తరహా భాషతో వైసీపీ నేతలు రెచ్చిపోతూ ఉంటే మరి సర్కార్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.